దేవుని ఆత్మ పొందితే కోపం అణిగిపోద్ది. మనం దేవునికి చేయాల్సిన పనులన్నీ కూడా మనం చేస్తాం, లేకపోతే చేయలేము. ఇవన్నీ కూడా దేవుని ఆత్మ వలన దేవుని కార్యాలు శ్రేష్టంగా మనం చేయగలుగుతాం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడంలో లోటు లేకుండా మనం ఆయన యందు విశ్వాసం ఉంచి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత అది దేవుడంటే ఆశ ఉండాలి మనకు ముందు. దేవుడంటే ఆశ. దేవుడు నా దగ్గర రావాలి, ప్రభు నా దగ్గర రావాలి, యేసయ్య నా దగ్గర రావాలి అనే ఆశ ఉన్నప్పుడు మన దేవుడు మన దగ్గరికి వస్తాడు. అప్పుడు జీవజలాన్ని మనకి ప్రసాదిస్తాడు. ప్రియులారా, మన దేవుడు అంటే ఆశ ఉందనే లోకం మీద బ్రహ్మాండంగా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అన్నీ కావాలి. మరి వాటి మీద ఆశ పెట్టుకుంటే అవన్నీ మనకు దొరకవు. ఏదైతే దేవుని తప్ప ఏదైతే మనం ఆశ కలిగి ఉన్నామో ఈ లోకంలో అది మనకు దొరకదు. కొంచెం దూరం ఉన్నదల్లా మనకు అందకుండా పరిగెత్తుద్ది. అది ఏదైనా సరే లోకంలో ఆశ పెట్టుకునే వాళ్ళకి దేవుడు తప్ప. దేవుని మీద ఆశ కలిగి ఉంటే మనకు కోరుకోకపోయినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా? దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు అండి మనం పోషించే దేవుడు. మనిషి దేవుని యందు విశ్వాసం ఉంచడం మొదలుపెట్టిన తర్వాత ఆయన మనల్ని ఏ విధంగా పోషిస్తాడో మనకు అర్థమవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అదే అర్థం చేసుకోకపోతే పిల్లరా మరి చాలా కష్టం. దేవుని యొక్క నడిపింపేంటో, దేవుడు ఏ విధంగా పోషిస్తాడో అది మనకు తెలియదు. అదే ఇక్కడ ఒక ఉదాహరణగా మనకి బైబిల్లో చెప్తున్నారు. అన్నిటికీ దేవుడు ఉదాహరణలు ఇచ్చారు బైబిల్లో. యోహాను 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమనికమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చును అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థమైందా ఈ సంఘటన? సమరయ స్త్రీ నిజంగా చాలా గొప్ప స్త్రీ అండి. ఈ విధంగా ఎదురు చూసిన వాళ్ళు బైబిల్లో ఎక్కడ రాయబడలే ఎవరిని కూడా. దేవుని వరమును ముందు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, సమరయ స్త్రీ ఒక బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ ఉంటుంది. సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ ఉంటుంది. ఈ సమరయ స్త్రీ దేవుని కోసం ఎదురు చూస్తుంది అన్న సంగతి దేవునికి తెలుసు. సర్వంతర్యామి కదండి. మరి మనం ఏం చేస్తున్నామో మన ఆలోచన ఎట్లా ఉందో దేవునికి తెలుసు. ఎట్లా ఉందో దేవునికి తెలుసు. అట్లాగే సమరయ స్త్రీ ఆలోచన దేవునికి తెలుసు. అందుకని నీళ్లు తోడుకుంటూ ఉన్న బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ ఉన్న సమరయ స్త్రీ దగ్గరకు యేసయ్య వస్తారు. అప్పుడు దేవుడు ఏమంటారంటే సమరయ స్త్రీతో, నాకు దాహమనికి ఇవ్వమ్మా అంటారు. ఆ దాహం ఏంటో ఆమెకు అర్థం కాల. ఆమెకు అర్థం కాక మామూలుగా మీరే ఆ విధమైన సంఘటన జరిగితే దేవుడు వచ్చి దాహంకి ఇమ్ము అంటే ఏమిస్తారు? మీరు మంచినీళ్ళు అనుకుంటారు. అవునా కదండి? అనుకుంటారు. అప్పుడు దేవుడు అంటారు, నేనెవరో నీకు తెలిసి ఉంటే, నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవే నన్ను దాహమనికిమ్మని అడిగి ఉండేదానివి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. ఈ దాహం ఏంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీవే నన్ను దాహం రమ్మని అడిగి ఉండేదానివి అని యేసయ్య అన్నారంటే మనుషులు ఏమడగాలి? దేవుణ్ణి ఏ దాహం అడగాలి? ఎటువంటి దాహం అడగాలి? దేవుని పరిశుద్ధాత్మ అనే దాహాన్ని అడగాలి. అవునండి. ఎటువంటి ఎంతటి పాపం చేసిన వారైనా, ఎటువంటి దోషం చేసిన వాళ్ళైనా, ఎటువంటి అక్రమం చేసిన వాళ్ళైనా, ప్రభువా నీ ఆత్మ నాకు దయచే ప్రభువా అన్నప్పుడు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడండి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అప్పుడు సమరయ స్త్రీ అంది. అప్పుడు అర్థం కాల సమరయ స్త్రీకి. ఏమంటే ఈ బావేమో లోతైంది, ఇంత లోతులో నీళ్లు, ఆయన దగ్గర చాంతాడు లేదు, ఆయన దగ్గర బకెట్ లేదు, ఆయన దగ్గర కడవ లేదు, దేంతో తోడు నాకు ఇస్తాడబ్బా అని అనుకుంది. ఇక్కడ కండిషన్ చెప్పాడు దేవుడు. సమరయ స్త్రీ ఏముందంటే, ముందు దేవుని కండిషన్ ఏం చెప్తారంటే, నేనిచ్చు, ఇప్పుడు నువ్వు తోడుకున్నావే, ఆ నీళ్లు త్రాగితే మాట మాటకి దాహం వేస్తుంది నీకు, ఆ నీళ్లు త్రాగితే మాట మాటకి దాహం వేస్తుంది నీకు, నేనిచ్చే నీళ్లు తాగితే నీకు ఎన్నటికి నీకు దాహమో వేయదు. ఏదో బ్రహ్మాండంగా ఉండే నీళ్లు, దేవుడిచ్చే నీళ్ళు బ్రహ్మాండంగా ఉండే అని అనుకుని, అయ్యా నాకు వెంటనే నాకు ఆ నీళ్లను నాకు దయచే ప్రభు అంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడేమంటారు? అంత తేలికేస్తారా దేవుడు? అక్కడ ఒక కండిషన్ పెట్టారు ఆయన. కండిషన్ ఉంటుంది. మరి అగ్రిమెంట్లు ఉండవండి. పొలాలు కొనేటప్పుడు అగ్రిమెంట్లు ఉంటాయి, స్థలాలు కొనేటప్పుడు అగ్రిమెంట్లు ఉంటాయి, ఇల్లు కొనుక్కునేటప్పుడు అగ్రిమెంట్లు ఉంటాయి, డబ్బులు తీసుకునేటప్పుడు కూడా అగ్రిమెంట్లు ఉంటాయి. అప్పు, అవునా? అగ్రిమెంట్ లేకుండా ఏం జరుగుతుంది? అట్టా దేవునికే మనకి అగ్రిమెంట్ ఉంది. ఏంటది? సమరయ స్త్రీకి అగ్రిమెంట్ ఏం పెట్టారు అక్కడ? అగ్రిమెంట్ ఏం పెట్టారంటే, ఇస్తా కానీ నీ పెర్మిట్ని తీసుకొనిరా అంటే. దేవునికి తెలీదా సమరయ స్త్రీకి పెర్మిట్ ఉన్నాడో లేదో? తెలియదండి. నీకేంటో నాకేంటో, నీ జీవితం ఏంటో నా జీవితం ఏంటో దేవునికి తెలీదా? తెలుసుగా. మరి ఎందుకు అడిగాడు ఆయన? ఎందుకన్నాడు ఆ మాట? సత్యాన్ని ఒప్పుకోవాలి. అక్కడ సత్యాన్ని ఒప్పుకోవాలి. నీ జీవితాన్ని ఒప్పుకోవాలి. నీ జీవితాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలన్నీ ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు జీవజలాన్ని నీకు ఇస్తాడు పిల్లారా. లేకపోతే ఎవడో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవజలం పరిశుద్ధాత్మ తేలిక వస్తుంది అనుకున్నారా పిల్లారా? నీ దోషాలన్నీ ఒప్పుకోవాలి, నీ అక్రమాలను ఒప్పుకోవాలి, నీ అన్యాయాలను ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ఇవ్వటానికి నీ దగ్గరకు వచ్చి ఇస్తారు. అర్థమైందా? అప్పుడు సమరయ స్త్రీ ఏముందో తెలుసా అండి? నాకు పెనిమిటి లేడయ్యా అంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతో సంతోషపడతాడు. సత్యం చెప్పింది ఆమె, ఉన్నది ఉన్నట్లు చెప్పింది, అబద్ధం చెప్పలా. ఎప్పుడైతే నాకు పెనిమిటి లేడయ్యా అందో, ఆమె చరిత్ర అంతా కూడా దేవుడు చెప్పేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన చరిత్ర అంతా దేవునికి తెలుసు. మనం చెప్పబోయినా దేవునికి తెలుసు. తెలియకుండా ఏమి లేదు. ఎవరు చూడలేదులే, మనుషులు చూడలేదులే, వాళ్ళు చూడలేదులే,
దేవుడు లేడులే, కనపడతలేదులే, దేవుడు చూడలేదు అనుకున్నారేమో. మన చరిత్ర అంతా కూడా దేవుడు చూస్తున్నాడండి ప్రియులారా. అందుకని ఆయన చూస్తున్న దేవుడు అన్నది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తారు ప్రియులారా. ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో, మన దోషాలను ఒప్పుకుంటామో, మన అక్రమాలను ఒప్పుకుంటామో, ఆయన సంతోషించేది ఇక్కడే, ఈ పాయింట్ దగ్గరే సంతోషిస్తాడు దేవుడు. ఎక్కడ? నువ్వు గొప్పవాడు అయినప్పుడు అంత మాత్రం సంతోషించడు. నువ్వు ధనధాన్యాలు కూడబెట్టినప్పుడు సంతోషించడు. గొప్ప గొప్ప ఇళ్ళు కట్టుకున్నప్పుడు సంతోషించడు. గొప్ప గొప్ప పొలాలు ఉన్నప్పుడు సంతోషించడు. ఏం సంతోషించడు? నువ్వు నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు నీ యందు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అది సంగతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మన పాపాలను ఒప్పుకుంటున్నావా? జీవజాలం కావాలి అన్న కోరిక ఒక్కటే కాదు, మన పాపాలను ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా పోషిస్తాడంటే ప్రియులారా, యెషయా 46:4 చూడండి ఒకసారి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే. నేను చేసి ఉన్నాను, నేనే చంక పెట్టుకొని వాడను, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడను నేనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పారండి దేవుడు? ఆయన రక్షణ విధానం అండి ఇది. ఆయన రక్షణ విధానం అండి. రక్షణ విధానం ఏంటో తెలుసా ప్రియులారా? ముదిమి వచ్చే వరకు అంటే మీసాలు వచ్చే వరకు, చిన్నప్పటి నుంచి ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే. తల వెంట్రుకలు మెరిగే వరకు, ముసలుడయ్యే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే. నేనే చేసి ఉన్నాను, నేను చంక పెట్టుకునేవాడను, చంక పెట్టుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించేవాడను నేనే. అబ్బా, చూశారండి పిల్లారా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని. ఎందుకు? ఎప్పుడు వస్తుంది ఇది? ఎప్పుడు ఈ రక్షణ వస్తుంది? ఎప్పుడు మనకి ఎప్పుడు వస్తుంది? దేవుని యందు విశ్వాసం ఉంచి మన పాపాలను ఒప్పుకొని అదే విధంగా మనం జీవించినప్పుడు ఈ రక్షణ మనకు లభిస్తుంది పిల్లారా. అర్థమైందా? దేవుని రక్షణ ఊరిలో రాదు. అది కొనుక్కుంటే వచ్చేది కాదు, ధనంతో కొనుక్కుంటే వచ్చేది కాదు, సందాల ఎత్తం వల్ల వచ్చేది కాదు, ఏది ఎత్తం వల్ల వచ్చేది కాదు. నీ దేవుని యందు ఆశ కలిగి, దేవుని యందు ఆశ కలిగి నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు, అప్పుడు ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు జీవించి ఉన్నాను అని ప్రకటనలో 1:18 చెప్తారు పిల్లారా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆది కాండములో ఆత్మరూపంగా సర్వ సృష్టిని నిర్మించిన దేవుడే ఈ యేసు ప్రభువారు పిల్లారా. ఎవరండి? ఆది కాండంలో ఆకాశాన్ని భూమిని నిర్మించి సర్వ సృష్టిని చేసి మన రక్షణ ప్రసాదించే దేవుడు యేసు ప్రభువారే. యేసు ప్రభువారిలో ముగ్గురున్నారు. అందుకే త్రియేక దేవుడు అని అంటాం. ముగ్గురు ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ తండ్రి దేవుడే, దేవుడే. కుమారుడు దేవుడే, దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడే, దేవుడే. ముగ్గురికి ఒకే లక్షణం, ఒకే మనిషిలో ఉన్నారు అక్కడ. ఇది అర్థం చేసుకోవాలి. ఏందండి? ముగ్గురు కూడా ఒకే వ్యక్తిలో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా తండ్రి యేసు ప్రభువులో ఉన్నారు, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే, ముగ్గురు. అందుకనే ఇది అనుమానం వచ్చిందనుకుండా మన అనుమానం వచ్చినట్లు ఫిలిప్పీ అనే భక్తుడికి
అయ్యా ప్రభువా, నా తండ్రి వలన, ప్రతిదానికి కూడా నా తండ్రి వలన అంటున్నారు. తండ్రిని ఒక్కసారి చూపించాయా నాకు, అంతే చాలు అంటారు. ఎవరండి? పిలుపు భక్తుడు. అయితే యేసుప్రభు వారు అన్నది ఏమంటే, నువ్వు ఎంతకాలం నుంచి నన్ను చూస్తున్నావు? ఎంతకాలం నుంచి నన్ను చూస్తున్నావు? అయ్యా చాలా కాలం చూస్తున్నాను అయ్యా, నీ దగ్గరే ఉంటున్నావు కదయ్యా అన్నారు. అయితే తండ్రిని చూపించమని నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు? తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాడన్న సంగతి నీకు తెలియదా అని వివరణిస్తారండి. మరి లోకంలో జనాలకి అనేక అనుమానాలను పక్కన పెట్టేసేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క దేవుడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకదేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే సృష్టికర్త, ఒక్కడే రక్షకుడు, ఒక్కడే మన మధ్య ఉన్నది ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాదాలకు వందనములు, స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభా. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభా. కూడుకొని వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీ పాదాల మీద పెట్టాను ప్రభా. అయా తండ్రి, మీ యందు గల విశ్వాసం పెరిగేలాగా మీ కృపను దయచేయమని ప్రార్థన నజరేయుడైన యేసు ప్రభు దీవెనలను బ్రతులాడుకొని అడుగుతున్నాం తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.